పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్పై భారత్ సైన్యం విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్పై భారత్ చేపట్టిన చర్య ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. పహల్గాం దాడిలో అమరులైన వారికి న్యాయం చేసేందుకు పాక్ పీఓకేలో 9 ఉగ్రస్థావరాలపై భారత త్రివిధ దళాలు దాడి చేశాయి. అయితే ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించేందుకు భారత్ ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టింది? పెహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన దాడులకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఈ ఆపరేషన్కు నేతృత్వం వహిస్తున్నది 2 మహిళా ఆఫీసర్లు కావడం విశేషం. ఇండియన్ సైన్యం గర్జించింది. పెహల్గాం దాడికి ప్రతీకారంగా ఉగ్రముఖాలపై ఊచకోత షురు విధ్వంసం సృష్టించారు. ఈసారి భారత్ కంకణం కట్టుకుంది. పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర శిబిరాలను పూర్తిగా లేపేస్తామని బహిరంగంగా పాక్కి వార్నింగ్ ఇచ్చింది. దీంతో బుధవారం నుంచే ఉగ్రవాద శిబిరాలు ఒక్కొక్కటిగా లేపేస్తుంది. ఇక ఈ ఆపరేషన్ కు సింధూర్ అని పేరు పెట్టింది ఎవరూ కాదు, స్వయాన భారత ప్రధానమంత్రి పహల్గాం దాడిలో భర్తలను కోల్పోయిన మహిళలకు గౌరవంగా ఆపరేషన్ సింధూర్ అన్న పేరును స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ పెట్టారని న్యూస్ ఏజెన్సీ పీటీఐ తెలిపింది. ఇదే కాకుండా మరో కారణం సైతం ఉంది. పాక్ ఉగ్రమూకలు భారత్లోని మగవారిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఈ కాల్పుల్లో భర్తలు చనిపోవడంతో భార్యలు వితంతువులయ్యారు. కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయని గత వారంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించినట్లు ఇండియా టుడే తెలిపింది. అసలు ఈ ఆపరేషన్ సింధూర్ అంటే ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. నల్లని బ్యాక్గ్రౌండ్ పై తెల్లని అక్షరాలతో ఆపరేషన్ సింధూర్ అని రాసి ఉంది. ఇక ఇందులో ఇంగ్లీష్లో రాసిన అక్షరాలలో సింధూర్లో ఒక ఓలో కుంకుమతో నిండిన గిన్నె ఉంది. మరో ఓ చుట్టూ చెల్లాచెదురుగా కుంకుమ పడి ఉంది. భారత్లో మహిళలు సింధూరంను పవిత్రంగా భావిస్తారు. పెళ్లైన మహిళలు పాపిట్లో సింధూరం పెట్టుకుంటారు. ఇక ఈ ఆపరేషన్ కు నాయకత్వం వహించింది 2 వీర మహిళలు. అవును, ఈ సింధూరం అనే ఆపరేషన్ కు కేవలం 2 మహిళలే నాయకత్వం వహించి పాక్లో ఉన్న ఉగ్ర స్థావరాలను తులుకు చేసింది. వింగ్ కమాండర్ వ్యామికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి. ఆపరేషన్ సింధూర్ ఈ పేరు పెట్టడానికి అసలు కారణం పహల్గాం ఉగ్రదాడి. ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసారన్ లోయలో మొత్తం 28 మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు అతి దారుణంగా మత్తమడిగి మరీ కాల్చి చంపారు. ఈ ఉగ్రవాద దాడిలో 26 ఏళ్ల ఓ నేవీ అధికారి వినయ్ మరణించాడు. అతడిని పెళ్లి జరిగిన కేవలం 5 రోజులకే టెర్రరిస్టులు అతి కిరాతకంగా హత్య చేశారు. భర్త వినయ్ మృతదేహం వద్ద గుండెల వీసేలా భార్య హిమాన్షి ఏడుస్తున్న ఫోటో దేశం మొత్తాన్ని కదిపేసింది. ఈ ఉగ్రదాడిలో హిమాన్షితో పాటు చాలా మంది మహిళలు తమ భర్తలను కోల్పోయారు. ఇందుకు ప్రతీకారంగానే భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్పై దాడి చేసినట్లు తెలుస్తుంది. పాక్పై భారత్ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టినందుకు పెహల్గాం బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఇక ఇది ఇప్పట్లో ఆగదని, పాక్లో ఉగ్రముఖాలు ఏరువేత ఇంకా మునుముందుకు కొనసాగుతుందని మోదీ మాటల్లో అర్థమవుతుంది.